హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఉష్ణోగ్రత అనే టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూద్దామండి. ఇప్పుడు మనం ఉష్ణ ప్రసారం అనే టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు, నమూనా ప్రశ్నలు అనేవి చూద్దామండి. డిగ్రీ ఫారెన్హీట్, డిగ్రీ సెల్సియస్ ఏ ఉష్ణోగ్రత వద్ద సమతా స్థితిలో ఉంటాయి? ఇవ్వండి. -40 వద్ద డిగ్రీ ఫారెన్హీట్, డిగ్రీ సెల్సియస్ సమతా స్థితిలో ఉంటాయండి. ఇక నెక్స్ట్, పీడనం పెంచితే మైనం ద్రవీభవన స్థానంలో జరిగే మార్పు ఏంటి? పీడనం పెంచితే మైనం ద్రవీభవన స్థానంలో జరిగే మార్పు పెరుగుతుంది. తర్వాత ప్రశ్న, పరిసరాల్లో ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగించే థర్మామీటర్ ఏది? ఆన్సర్ 6 థర్మామీటర్. తర్వాత ప్రశ్న, వేడి నీటి కంటే వేడి ఆవిరి ఎక్కువ ప్రమాదకరం, దానికి గల కారణం ఏమిటి? దానికి గల కారణం ఏంటంటే ఆవిరి గుప్తోష్ణం ఎక్కువ. తర్వాత ప్రశ్న, పాలను వేడి చేస్తే ఉష్ణం ఏ పద్ధతి ద్వారా ప్రసరిస్తుంది? ఆన్సర్ ఉష్ణ సంవహనం. తర్వాత ప్రశ్న, రెఫ్రిజిరేటర్లో ఫ్రీజర్ ఛాంబర్ పైభాగంలో ఉంటుంది, దానికి గల కారణం ఏమిటి? దీనికి గల కారణం చల్లని గాలి బరువుగా ఉండి కిందకి రావటం. తర్వాత ప్రశ్న, శీతాకాలంలో ఉన్ని దుస్తులు ధరిస్తారు, ఎందుకు? ఎందుకంటే ఉష్ణాన్ని అవి ఉన్ని దుస్తులు బంధిస్తాయి. తర్వాత ప్రశ్న, ఎండలో ఉన్న వ్యక్తి శరీరం వేడెక్కడానికి కారణమైన ఉష్ణ ప్రసారం ఏంటి? దీనికి గల కారణం ఉష్ణ వికిరణం. తర్వాత ప్రశ్న, సీసాను పూర్తిగా నీటితో నింపి ఆ నీటిని గడ్డకట్టిస్తే అది పగలడానికి గల కారణం ఏంటి? ఆన్సర్ మంచు ఘనపరిమాణం పెరగటం వలన సీసా పగులుతుంది. తర్వాత ప్రశ్న, ఆరోగ్యవంతుడైన మానవుడి శరీర ఉష్ణోగ్రత కెల్విన్లలో ఎంత? ఆరోగ్యవంతమైన మానవుడి శరీర ఉష్ణోగ్రత కెల్విన్లలో ఎంత? ఆన్సర్ 310 డిగ్రీల కెల్విన్. తర్వాత, క్రింది వాటిలో ఉత్తమ ఉష్ణవాహకం కానిది ఏది? క్రింది వాటిలో ఉత్తమ ఉష్ణవాహకం కానిది గాజు. తర్వాత ప్రశ్న, కర్పూరాన్ని వేడి చేస్తే నేరుగా వాయు స్థితిని పొందే ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఉత్పతనం. తర్వాత ప్రశ్న, అతి తక్కువ ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్ ఏది? ఆన్సర్ క్రయో థర్మామీటర్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఉత్తమ విద్యుత్ వాహకం కానిది ఉత్తమ ఉష్ణ వాహకం అయినది ఏది? ఆన్సర్ అబ్రకం. తర్వాత ప్రశ్న, ద్రవ పదార్థాల్లో మంచి ఉష్ణవాహక పదార్థాన్ని గుర్తించండి. ఆన్సర్ పాదరసం అండి. తర్వాత ప్రశ్న, నక్షత్రాలు సూర్యుడిలోని అధిక ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ ఏది? నక్షత్రాలు సూర్యుడిలోని అధిక ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ ఏది? ఆన్సర్ ఆప్టికల్ పైరోమీటర్. తర్వాత ప్రశ్న, ఇన్వర్ట్ స్టీల్ను ఏ పరికరాల తయారీకి ఉపయోగిస్తారు? ఇన్వర్ట్ స్టీల్ను ఏ పరికరాల తయారీకి ఉపయోగిస్తారు? ఆన్సర్ గడియారం ముళ్ళు, మీటర్ స్కేలు, శృతి దండాలు, వీటన్నిటి తయారీకి ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, ఇనుప గోళాన్ని బాగా వేడి చేసినప్పుడు ఏ భౌతిక రాశిలో మార్పు జరుగుతుంది? దీని ఘన పరిమాణంలో మార్పు జరుగుతుంది. తర్వాత, సముద్రం అడుగు భాగాన ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటి?
ఆన్సర్ పాదోమీటర్. వాయు పదార్థ ఉష్ణ మాపకం ద్వారా కొలిచే అంశాన్ని గుర్తించండి అన్నాడు. వాయు పదార్థ ఉష్ణ మాపకం ద్వారా తక్కువ ఉష్ణోగ్రతను ఎక్కువ ఖచ్చితంగా కొలవచ్చు. వెలుగుతున్న వేడి బల్బుపై చల్లని నీటిని చల్లినప్పుడు అది పగలడానికి కారణం ఏంటి? ఆన్సర్ గాజు పొరల మధ్య అసమాన సంకోచం వల్ల బల్బు పగులుతుంది. తర్వాత ప్రశ్న, రోగి శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ ఏది? ఒక రోగి శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ ఏది? ఆన్సర్ క్లినికల్ థర్మామీటర్. తర్వాత ప్రశ్న, మధ్యలో రంధ్రం ఉన్న ఒక ప్లాస్టిక్ ప్లేట్ను వేడి చేస్తే రంధ్రం వ్యాకోచంలో కలిగే మార్పు ఏమిటి? ఆన్సర్ తగ్గుతుంది. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో గరిష్ట వ్యాకోచం కలిగి ఉండే పదార్థం ఏది? క్రింది ఇచ్చే ఆప్షన్స్లో హైడ్రోజన్ గరిష్ట వ్యాకోచం కలుగుతుంది. తర్వాత ప్రశ్న, ఉష్ణం అధిక వేగంతో ప్రసరించే పద్ధతిని గుర్తించండి. ఉష్ణం అధిక వేగంతో ప్రసరించే పద్ధతిని గుర్తించండి. ఆన్సర్ ఉష్ణ వికిరణం అండి. తర్వాత ప్రశ్న, క్రింది ఏ థర్మామీటర్లో ఆల్కహాల్ను తక్కువగా పాదరసాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు? ఆన్సర్ 6 థర్మామీటర్ అండి. తర్వాత ప్రశ్న, ఆల్కహాల్ థర్మామీటర్ను ఏ ప్రాంతంలోని వ్యక్తులు శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు? ఆల్కహాల్ థర్మామీటర్ను శీతల ప్రాంతంలోని వ్యక్తులు ఉపయోగిస్తారండి. తర్వాత ప్రశ్న, విద్యుత్ పరంగా మంచు విద్యుత్ వాహకం అయితే ఉష్ణం దృష్ట్యా ఏమవుతుంది? ఉష్ణ బంధకం అవుతుందండి. తర్వాత ప్రశ్న, చలికాలంలో వాహనాల రేడియేటర్లు పగలటానికి కారణం ఏంటి? ఆన్సర్ నీటి అసంగత వ్యాకోచం. తర్వాత క్రిమి కీటకాల ఉష్ణోగ్రతలను కొలిచే థర్మామీటర్ ఏంటి? ఆన్సర్ సిబెక్ ఉష్ణ విద్యుత్ థర్మామీటర్. తర్వాత ప్రశ్న, ఒక ఇంధనం నుంచి వెలువడే కెలోరిఫిక్ ఉష్ణాన్ని కొలిచే పరికరం ఏంటి? ఆన్సర్ బాంబ్ కెలోరీమీటర్. తర్వాత ప్రశ్న, ఒక వెండి పాత్రలో వేడి కాఫీని నింపి ఇనుప బల్లపై ఉంచితే అది చల్లారడానికి కారణమైన ఉష్ణ ప్రసారం ఏంటి? ఆన్సర్ అండి ఉష్ణవాహనం సంవహనం. తర్వాత ప్రశ్న, ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి ఉపయోగించే థర్మోస్టాట్ను ఏ లోహంతో తయారు చేస్తారు? ఆన్సర్ ఐరన్ ఇత్తడితో తయారు చేస్తారండి. తర్వాత ప్రశ్న, థర్మామీటర్ కనిష్ట రీడ్ విలువ ఎప్పుడు దేనికి సమానం? థర్మామీటర్ యొక్క కనిష్ట రీడెడ్ విలువ ఎప్పుడు దేనికి సమానం? ఆన్సర్ మంచు ఉష్ణోగ్రతకి సమానం. తర్వాత ప్రశ్న, నీటి అసంగత వ్యాకోచం తగ్గించేందుకు దానికి కలపాల్సిన ద్రవం ఏంటి? ఆన్సర్ ఇథైల్ గ్లైకాల్. తర్వాత విద్యుత్ ఇస్త్రీ పెట్టెను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ హెన్రీ షీలే. తర్వాత ప్రశ్న, ఒకే లోహంతో సమాన వ్యాసం ఉండేలా ఒక బోలగోళం తయారు చేసి వాటిని సమాన ఉష్ణోగ్రతకు వేడి చేస్తే దేని వ్యాకోచం ఎక్కువగా పెరుగుతుంది? ఆన్సర్ రెండు గోళాలు సమాన వ్యాకోచంతో ఉంటాయి. ఒకే లోహంతో సమాన వ్యాకోచం ఉండేలా ఒక బోలు గోళం తయారు చేసి వాటిని సమాన ఉష్ణోగ్రతకు వేడి చేస్తే దేని వ్యాకోచం ఎక్కువ అంటే రెండు గోళాలు సమాన వ్యాకోచంతో ఉంటాయి. తర్వాత ప్రశ్న, పాదరస థర్మామీటర్ల వినియోగాన్ని నిషేధించిన దేశం ఏది? ఆన్సర్ అండి అమెరికా అండి. తర్వాత బెక్మన్ థర్మామీటర్ను క్రింది వాటిలో దేనికోసం ఉపయోగిస్తారు?
ఆన్సర్ నీటి ఆవిరి ఉష్ణోగ్రత కొలవడానికి. అతి శీతల ప్రదేశాల్లో జంతువులు వాటి శరీరాన్ని ముడుచుకొని పడుకోవడానికి కారణం ఏంటి? దీనికి గల కారణం వాటి శరీరం కోల్పోయే ఉష్ణాన్ని తగ్గించుకోవడానికి ముడుచుకొని పడుకుంటాయి. తర్వాత ప్రశ్న, నీటి అసంగత వ్యాకోచాన్ని కొలిచే పరికరం ఏంటి? ఆన్సర్ అండి డైలిటోమీటర్. తర్వాత ప్రశ్న, ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఉపయోగించే థర్మామీటర్లు ఏవి? థర్మిస్టర్ థర్మామీటర్, పాదరస థర్మామీటర్, డిజిటల్ థర్మామీటర్ వీటన్నిటిని హాస్పిటల్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు.